ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు యూత్, వీళ్ళు కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళ మనసులో ఏముంది ఒక్కసారి అడుగుదాం. మా చెప్పమాట, ఒక యంగ్స్టర్గా నువ్వేం కోరుకుంటున్నావు? ఎవరు రావాలని కోరుకుంటున్నావు? ఎందుకు రావాలని కోరుకుంటున్నావు? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారే రావాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే బాగాలేదు. అంటే కంపేర్ చేస్తే స్టేట్స్ అన్నిట్లో మంది ఇప్పుడు లీస్ట్గా ఉంది. అంటే ఫైనాన్షియల్గా అప్పులు ఎక్కువ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పెరుగుతుంది కానీ నిరుద్యోగులు అనే వాళ్ళు పెరుగుతున్నారు అనమాట. అంటే జాబ్స్ అనేవి లేవు. యాక్చువల్గా అదే వైసీపీ గవర్నమెంట్ వచ్చేటప్పుడు చెప్పారు ఇయర్లీ వన్స్ తీస్తాము నోటిఫికేషన్స్ అని చెప్పారు. ఆయన వచ్చిన తర్వాత తీసిన నోటిఫికేషన్లో అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా సెకండ్ నోటిఫికేషన్ రాలేదు. అది ఎట్లా ఎలక్షన్ వాళ్ళకి కూడా తెలుసు, ఎలక్షన్ కమిషన్ దాన్ని రద్దు చేస్తుంది వాళ్ళకి కూడా తెలుసు. అంటే ఇన్ని ఇయర్స్ లేని ఎలక్షన్ ముందు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చాయి. ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చాయి కానీ అవి ఏవి కంప్లీట్ అవ్వలేదు. సో దెన్ అంటే నార్మల్గా కంపారిజన్ చేసుకుంటే ఎక్కువ మనం అప్పుల్లో ఉన్నాం. అది ఎలా అంటే ఉచిత స్కీమ్స్ అనమాట. 15,000 10,000 అమౌంట్ ఎందుకు? యాక్చువల్గా స్టూడెంట్స్కి అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది కానీ ప్రెజెంట్ ఏంటి అంటే స్టూడెంట్స్కి అకౌంట్లో అమౌంట్ వేస్తున్నారు. దీనివల్ల ఏంటి అంటే అది స్కూల్ ఫీజుకి యూజ్ చేస్తున్నారా, అకౌంట్స్ దేనికా యూటిలైజ్ అవ్వట్లేదు తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా కాలేజ్కి పే చేసేస్తే స్టూడెంట్స్ డైరెక్ట్గా వెళ్ళి చదువుకుంటారు. వాళ్ళకి అమౌంట్ పే చేయాలి అవన్నీ మనకు అనవసరం అనమాట. నేను చదువుకునే రోజుల్లో అంటే ఓన్లీ డైరెక్ట్ కాలేజ్ ఫీజు చేసుకునేది. నేను వెళ్ళి జస్ట్ కాలేజ్కి వెళ్ళి చదువుకొని వచ్చేవాళ్ళం. ఫీజు అవన్నీ మాకు అనవసరం అనమాట. ఇప్పుడు ఈ అమౌంట్ లేట్ అయినా కొన్ని కాలేజ్లు ఒప్పుకుంటే కొన్ని కాలేజ్లు ఒప్పుకోవు. అలా కూడా ఉంటుంది. అమౌంట్ అనేది అన్ని రాంగ్గా యూటిలైజ్ అవుతుంది. సార్ అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గవర్నమెంటే. ఎందుకంటే మాకు ఊహ తెలియనప్పుడు మేము చూసింది చంద్రబాబు గారు గవర్నమెంట్ చూసాము. మాకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత చూసిందేమో జగన్ సార్ది చూసాము. అంటే మేము కాలేజ్లో ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఓకే గవర్నమెంట్ వచ్చింది, అందరు కూడా జగన్కే ఓటు వేయాలి అన్నారు, వేశారు, ఆయన వచ్చారు. తర్వాత మాకు ఏం ఇంప్లిమెంటేషన్ కనిపించలేదు. ఎందుకంటే మేము ఆయన వచ్చిన తర్వాత మా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే టైంకి ఇన్ని జాబ్స్ వదులుతున్నాము. 6,000 చేంజ్ ఫర్ ఎస్ఎస్ అండ్ కానిస్టేబుల్స్ అనగానే అందరూ కోచింగ్కి రావడం. మేము వచ్చి 3 years అయిపోతుంది సార్ కోచింగ్ కంప్లీట్ అయినప్పటి నుంచి. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ వదిలేరు, ఇప్పటిదాకా అది ఇంకా కేసెస్తో నడుస్తుంది. అది ఎప్పటికవుతుందో తెలీదు. అంటే చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ అనే వాళ్ళు ఉండిపోతున్నారు. గవర్నమెంట్ జాబే కావాలి అని ఆధారపడిన వాళ్ళు కూడా ఉండిపోతున్నారు. అంటే మేమందరం ఇక్కడ ఉండి చాలా ప్రెజర్ ఫేస్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మాకు వచ్చే జాబ్స్ మేము వదులుకున్నాం, ప్రైవేట్ జాబ్స్. ఎందుకంటే మాకు గవర్నమెంట్ కావాలి, గవర్నమెంట్ సర్వీస్ చేయాలి. ఎంతైనా గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కదా. ఫ్యూచర్లో ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ చేస్తే బెస్ట్. మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? మేము పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం సార్. వెరీ గుడ్. ఇంకొక కీలకమైన అంశం ఒకటి ఉంది, దాన్ని కూడా మనం చర్చిద్దామా. కొంచెం పత్రిక అందుకుంటామమ్మా, ఈనాడు, జ్యోతి. సార్ ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో 2 అభ్యర్థులు జాయిన్ అయ్యారు. వాళ్ళ అభ్యర్థులను ఎందుకన్నారంటే ఆల్రెడీ మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరి అవినిగడ్డ సీటు తీసుకోవడం జరిగింది. అలాగే పాలకొండకు సంబంధించి కూడా జయకృష్ణ అందులో జాయిన్ అయ్యి జనసేన పార్టీలో ఆయన కూడా సీటు తీసుకోవడం జరిగింది, పాలకొండ సీటు. అయితే దీని మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు సీట్లు ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీని మీద సాక్షి ఒక పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. ఆ దుష్ప్రచారం ఏంటంటే 21 కాదు 11 పేరే జనసేనది, పోటీ చేసేది టీడీపీని అంటున్న జనసేన శ్రేణులు అంటూ ఒక వార్తను ప్రధానంగా అంటే పొల్యూట్ చేయడానికి ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకు పొల్యూట్ చేయడానికి ఇచ్చింది అనేది నేను ఒక్కసారి చెప్తా. 21 మంది కాదు 11 మంది, అంటే మిగతా 10 మంది ఇతర పార్టీల్లోంచి వచ్చారు, తెలుగుదేశం పార్టీలోంచి వచ్చారు అన్నట్టుగా రాసింది. ఇక్కడ ఈ సాక్షి చదివే వాళ్ళకి కానీ రాసిన వాళ్ళకి కానీ, ముఖ్యంగా రాసిన వాళ్ళకి ఎంతవరకు బుద్ధి ఉందో అయితే నాకు తెలియదు. ఎందుకంటే ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో పోటీ చేస్తున్నారు. ఆయన వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. విశాఖ సౌత్లో పోటీ చేస్తున్న వంశీకృష్ణ యాదవ్ ఎక్కడి నుంచి వచ్చారు? వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు. పెందుర్తిలో పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు ఎక్కడి నుంచి వచ్చాడు? వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు, రాజీనామా చేసి ఇక్కడికి వచ్చారు. సో తెలుగుదేశం అనే కాదు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా వచ్చారు. కానీ వీళ్ళ మూలాలు గతంలో పీఆర్పీలో ఉన్నాయన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి.
అదే సమయంలో వీళ్ళని తీసుకున్న పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సౌమ్యులు, పార్టీ కోసం డెడికేటెడ్గా పనిచేయగలిగిన క్యారెక్టర్స్నే ఆయన ఎంచుకొని తీసుకోవడం జరిగింది. చాలామందికి బాధ కలగచ్చు, ఏంటి 10 సీట్లు దాదాపు 21లో కూడా కొంతమంది తెలుగుదేశం వాళ్ళు, కొంతమంది వైసీపీ వాళ్ళు ఎందుకంటే ఎలక్షనీరింగ్ అనేది చాలా కీలకమైన ప్రక్రియ. పోలింగ్ బూత్ దాకా ఓటర్ని తీసుకెళ్ళి ఓటు వేయించడం అనేది ఒక కీలకమైన ప్రక్రియ. దానికి కావలసిన యంత్రాంగం కొత్త వాళ్ళతోటి అవ్వదు. కాబట్టి పాత వాళ్లే, గతంలో ఎలక్షనీరింగ్ చేసిన అనుభవం ఉన్న వాళ్ళైతేనే బెటర్ అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వచ్చారు. ఒక మాట ఆయన చెప్పిన ఒకసారి గుర్తు చేస్తున్నా, ప్రయోగాలకు సిద్ధంగా లేను, ప్రయోగాలు చేయడానికి ఈసారి సిద్ధంగా లేను, గెలిచే వాళ్లకు సీట్ ఇస్తానన్నారు. గతంలో బడ్జెట్కి సంబంధించి కూడా ఆయన చెప్పింది ఓటు కొనకుండా రాజకీయం చేయాలని చెప్పారు. ఈసారి ఆయనలో చాలా స్పష్టమైన మార్పు వచ్చినట్టు కనపడుతోంది. ఓటు కొనడము, ఓటుకు డబ్బులు ఇవ్వడం అనేది మీ ఇష్టం, నాకు సంబంధం లేని అంశం అని చెప్పారు ఆయన. ఫస్ట్ థింగ్. రెండోది, ఆయన గతంలో ఎలక్షనీరింగు రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళకు కూడా రాజకీయం నేర్పిస్తామని చెప్పి అలాంటి వాళ్ళకు 2019లో సీట్లు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఓటమి పాలైన సంగతి మనందరికీ తెలిసిందే. అలాంటి ప్రయోగం ఈసారి చెయ్యకుండా గన్ షాట్గా 21లో 21 గెలవాలంటే ఏం చేయాలో ఆ వ్యూహం ప్రకారం వెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి తప్ప సాక్షి పత్రిక రాసినట్టు 21కి 11 ఇలాంటి ఒక దొంగ కథనాలు, అబద్ధపు కథనాలను చూసి నమ్మి మోసపోవద్దనేది నా విజ్ఞప్తి. సో తర్వాత ఇక్కడ ప్రధానంగా సార్, మండలి బుద్ధప్రసాద్ చేరిన సందర్భంలో జనసేన అధినేత చేసిన ప్రసంగంలో కొన్ని కీలకమైన అంశాలు ఏంటంటే, నన్ను బ్లేడ్తో కోస్తున్నారు, కలిసేందుకు వస్తున్న వారిలో కిరాయి మోకలు ఉంటున్నాయి, వారు సన్నటి బ్లేడ్లతో నన్ను, నా సెక్యూరిటీ సిబ్బందిని కోస్తున్నారు, ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కదా, పగిలే కొద్దీ గాజు గ్లాసుకు పదునెక్కువ అనే అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. మనం గతంలో కూడా చూస్తున్నాం సార్, మీరు స్పందించాలి. గతంలో కూడా చూస్తూ ఉన్నాం మనం, పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తామని, ఒక కుట్ర అంటారా, కుతంత్రం అంటారా, లేకపోతే ఏమని చెప్పాలో తెలియదు. చాలామంది పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళ దగ్గరకి ఆయన వితౌట్ సెక్యూరిటీ ఇంతకుముందు వెళ్ళేవారు. ఇప్పుడు భయమేసి వీళ్ళందరూ మీద పడిపోవడం, అందులో కిరాయి మొక్కలు ఉంటున్నాయనేది ఆయన చెప్తున్నమాట. గతంలో కూడా మనం చూసాం అలాంటి సంఘటనలు. ఇవాళ బ్లేడ్తో కోసే ప్రయత్నం చేస్తున్నారంట. ఎట్లా అడ్డుకోవాలి దాన్ని? అభిమానులే కదా దగ్గర తీసుకుంటే అందులో అభిమానుల్లో కూడా కిరాయి మొక్కలు ఉంటున్నాయనేది ఆయన ఆవేదన. సార్ ఇప్పుడే కాదు సార్, యాక్చువల్గా తడుకు మీటింగ్ జరిగినప్పుడు కూడా లాస్ట్ టైము ఆ నైట్ వస్తున్నప్పుడు, అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఆడవాళ్ళ మీద, పిల్లల మీద కూడా అప్పట్లో బ్లేడ్లు అటాక్ చేశారు. మీకు గుర్తుందో లేదో, అప్పుడు మనం చూసాం కూడా. సో వాళ్ళు ఏంటంటే ఒక్క విషయం సార్, ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న అధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రావాలి. అది ఏ పార్టీ అయినా సరే వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటి సార్? అది వాళ్ళు అధికారంలో ఉండాలనే కోరుకుంటారు. దానికోసం ఏమైనా చేస్తారు, ఎంతకైనా తగ్గిస్తారు. ఓకే అండి. నెక్స్ట్ ఈ ఒకసారి పవన్ కళ్యాణ్ గారి సీట్ల గురించి ఇందాక మీరు మాట్లాడుతున్నారు, ఇది పేపర్ చదువుతుని. ఆయన మళ్ళీ 2014లో పోటీ చేసినట్టు, 2019లో పోటీ చేసినట్టు మొత్తం అన్ని పోటీ చేయలేక కాదు సార్. ఎందుకంటే అప్పట్లో వైసీపీ కానీ ఆ తర్వాత టీడీపీ కానీ చూసుకున్నట్టయితే వాళ్ళు అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు వాళ్ళు ప్రజల తరపున పోరాడాలి. కానీ అప్పట్లో వైసీపీ కానీ ఆ తర్వాత టీడీపీ కానీ వాళ్ళు ఏం చేశారు సార్? నేను ఛాలెంజ్ చేస్తున్నా, సీఎం అయ్యేకే మళ్ళీ నేను అసెంబ్లీకి అడుగు పెడతాను అని చెప్పేసి వాళ్ళు అసెంబ్లీని, ప్రజా సమస్యలను వదిలేసి రోడ్ల మీదకి వచ్చేసారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళ అధికారంలో రావడం కోసం వచ్చారు, అంతే తప్ప ప్రజలకు ఏదో చెయ్యాలని కాదు. అలాంటి బాధల్లోంచి పుట్టిందే జనసేన ఈ రోజున అంత తక్కువ సీట్లు కన్ఫైన్ అవ్వడానికి కారణం అండి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే 1 సీట్ వచ్చిందా, 10 సీట్లు వచ్చిందా, 21 సీట్లు వచ్చినా, 24 సీట్లు వచ్చినాయి కాదు, ప్రజాగలాన్ని అసెంబ్లీలో గట్టిగా వినిపించాలి, పోరాడాలి. వాళ్ళ టార్గెట్ అది. అందుకని చెప్పేసి వాళ్ళు 24 సీట్లు ఒప్పుకున్నారు, అంతే తప్ప చేతకాక కాదు, చావ లేక కాదు, పవన్ కళ్యాణ్కి అభిమానులు లేక కాదు, జనసేనకి ఫాలోవర్స్ లేక కాదు. వాళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనే అసెంబ్లీలో పోరాడే గలం రావాలి, తన సొంత ప్రయోజనాల కోసం కాదు, ప్రజల కోసం పోరాడాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నారన్నమాట అండి. ఇంక ఈ అటాకులు అంటారా, ఏం చూడలేదు సార్. మనకి 2019 ఎలక్షన్ ముందు చూడలేదా? సొంత బాబాయ్ని వేసేస్తే ఇప్పటిదాకా దాని మీద ఏమన్నా ఉందా సార్? నా ఇంట్లో చిన్న ఏదైనా జరిగింది అంటే నేను ఎంత తీసుకుంటాను సార్, ఎంత ఇనిషియేటివ్ తీసుకుంటాను? అలాంటిది అధికారం మొత్తం చేతుల్లో ఉండి మీరు ఇప్పటిదాకా ఆ కేసుని మీరు ఏమీ చేయలేకపోతున్నారు. కావాలని చేయట్లేదా? ఎందుకు చేయట్లేదు అన్ని అభియోగాలు చేశారు. ఇది పాటిగా చేయాలి కదా. ప్రభుత్వం అంటే ఏం చేయాలి? సొంత బాబాయ్ని చంపేస్తే ఇప్పటిదాకా చేయలేదు. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ ఏంటంటే మనం తేల్చాలి. ఇప్పటి వరకు తేల్చలేకపోయారు. అర్థమవుతుందండి? అది సార్ రైట్. ఇంకెవరు అంటే పవన్ కళ్యాణ్ గారికి సార్ చెప్పినట్టుగా కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రాణగండం ఉందా? ఎందుకంటే సొంత బాబాయిని చంపేసి ఆ రకంగా ఆరోపణలు చేస్తున్నారని ఒక విమర్శ ఆయన మీద ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రాణహాని ఉందా? నిన్న పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. మీరు ఏమైనా చెప్తారమ్మా? ఎట్లా కాపాడుకుంటారు? మీరు పవన్ కళ్యాణ్కి ఇష్టం అన్నారు కదా, కాపాడుకుంటారా లేదా? ఏం చేయాలి? అభిమానులు ఏం చేయాలి? ఫోటోల కోసం ఎగబడకుండా, ఆయన ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, అంతేనా? అంతే సార్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఫొటోస్ అనేది
ఎలక్షన్స్ అయ్యాక కూడా వచ్చి అంటే తర్వాత కూడా తీసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఫొటోస్ ఏం నీడ్ కాదు మనకి, ఇప్పుడు గవర్నమెంట్ నీడ్ అనమాట. ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కనుక మన ఏ గవర్నమెంట్ వస్తే అది బాగుంటుందో వాడిని బట్టి గౌరవం అనేది వెళ్ళి ఫోటోలు దిగడంలో కాదు, ఓటేసి గెలిపించడంలో చూపించాలి. బాగా చెప్పారు. సో చాలా చక్కగా చెప్పింది అమ్మాయి. ఆయన ప్రేమ, అభిమానం, గౌరవం ఇలాంటివన్నీ ఫోటోలు దిగితే రాదు, ఆయన్ని ఓటేసి గెలిపిస్తే వస్తుంది అనేది చాలా చక్కగా చెప్పాము. రైట్, మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. బ్లేడ్ బ్యాచ్తో జాగ్రత్తగా ఉండాలి అనేది. నిజంగా కూడా పాప అమ్మ నీ పేరుమా ప్రసన్న చాలా చక్కగా చెప్పింది. అభిమానం, గౌరవం ఉండాలి అంటే ఓటేయాలి, అంతే తప్ప సీఎం అని అరవడం కాదు, ఆయన పక్కన నిలబడి ఫోటోలు తీసుకోవడం కాదు. సో ఆయనకు ఓటేసినప్పుడే ఆయన సరైన గౌరవం, మర్యాద లేకపోతే అభిమానం చూపించినట్టుగా మనం భావించాలి. ఏదేమైనా ఇది ఇవాళ టీ టైం. ఇవాళ మనం కాకినాడ పరిసరాల్లో ఉన్నామని చెప్పాను ఇంతకుముందే. కాకినాడ ఏం సెంటర్ సార్ ఇది? నాగమల్లి తోట సెంటర్లో మనం ఇవాళ చిట్ చాట్, పొలిటికల్ చిట్ చాట్, టీ టైం చిట్ చాట్ చేసాము. సో రేపు మళ్ళీ ఇలాంటి చిట్ చాట్ రేపు కూడా చేసే ప్రయత్నం చేద్దాం. కొంతమంది అభిప్రాయాలు తెలుసుకున్నాం, మిత్రులు కొంతమంది భిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యం అంటేనే భిన్నంగా ఉంటుంది. అందరూ 100 మంది ఎవరిని ఎన్నుకోరు, అందులో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఎవరైతే మెజారిటీ అభిప్రాయం ఉంటుందో అదే ఇవాళ ప్రజాస్వామ్యంలో భిన్న అవుతుంది. ఈసారి కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే దిశగా రాష్ట్ర ప్రజలు ఆ దిశగా అడుగులేస్తారని భావిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.